జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. కొండ నాలుకకి మందేస్తే ఉండ నాలుక ఊడినట్టుంది మన చంద్ర పరిస్థితి. అది ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టీ. నువ్వు డాన్సులు గీసులు మాత్రం బాగానే చేస్తావు, లవ్ చేయమంటే చేయవు. నీ మీద నాకు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానే. ఏంటి నువ్వు చెప్పేది? నా లవ్ స్టార్ట్ అయినప్పుడు ఆవిడ ఆఫీసుల చుట్టూ ఫోటో పట్టుకొని తిరిగేది, నాకు క్యారెక్టర్ ఇవ్వండి క్యారెక్టర్ ఇవ్వండి అని. ఇప్పుడు ఆవిడ మీద క్యారెక్టర్ రాసేంత రేంజ్కి వెళ్ళింది. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి నిరంజన్. అనిత, ప్రేమించిన ప్రతి అమ్మాయి నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి అని చెప్పి గోడ కానుక గోర్లకు పెయింట్ వేసుకోవడం తప్ప గోల్ రీచ్ అవ్వరు అనిత మీరు. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చాలంటే ఆ అబ్బాయిలో ఒక అద్భుతం కనపడాలి నిరంజన్. నీకోసం సిక్స్ ప్యాక్ చేయమంటావా? అది కాదు, మరి నీకోసం శివ సినిమాలో రజనీకాంత్ గారు లాగా తెల్లగా అవ్వమంటావా ఫెరల్ ని పోసుకొని? అది కూడా కాదు నిరంజన్. మీకేం కావాలో మీకే క్లారిటీ ఉండదు. క్లారిటీ లేని అడుగుతారు, మధ్యలో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. స్పందన లేని దగ్గర ఎంత స్ప్రే కొట్టినా ఏం లాభం లేదు. ప్లీజ్ అనిత, ఒక్కసారి లవ్ చేయ అనిత, ప్లీజ్ అనిత. ఎవర్రా నువ్వు? ఈ వెంకటరత్నం మనవరాల మీద చెయ్యెత్తావురా నువ్వు? సచ్చినోడా, ఈ ఊళ్ళో ఉండే ప్రతి ఓడు మా మనవరాల మీద కన్నే. ఆ రోజుల్లో అయితే నా మీదే కన్నేసేవారు. ఇప్పుడు నా మనవరాల మీద కన్ను, ఏళ్ళ నోట్లో మన్ను. అమ్మో, నా మనవరాలకు దిష్టి తీయాలి బాబోయ్. ఊరు కుక్కల దిష్టి, గజ్జి కుక్కల దిష్టి, 10 కుక్కల దిష్టి, ఇలాంటి చిత్రకాత కుక్కల దిష్టి. దిష్టి తీసి నిమ్మకాయ నా మీద వేస్తారంటండి మీరు. లేకపోతే రోడ్డు మీద దిష్టి తీసి పారేసిన నిమ్మకాయలన్నీ దొంగతనంగా ఏరుకుని అమ్ముకునే దొంగ ముఖమాడా. నీ టార్చర్ తట్టుకోలేకనే ముసలోడు పోయినట్టున్నాడు. ఏమన్నావురా? ఏమన్నావు నువ్వు? ఏమన్నావు? నా టార్చర్ తట్టుకోలేక వాడు పోలేదు. ఈ వెంకటరత్నం అందాన్ని కాపలా కాయలేక కాశీకి పోయాడు. అబ్బో, నువ్వే కాదు మా తాత కూడా అప్పట్లో అందగాడే. మరి ఈ నియోజకవర్గంలో నాకు తెలియని అందగాడే పడరా? మా వెంకట్రాములు తాత. వెంకట్రాములు ఆ గాలిగాడి మనవడవా నువ్వు? బామ్మ వదిలేవే. ఏంటో వదిలేసేది? ఊరంతా స్వాతంత్రం కోసం పోరాడుతుంటే వీళ్ళ తాత నా కోసం పోరాడేవాడు. తలనొప్పి, కాళ్ళ నొప్పి, సంసార నొప్పి, సుఖ సంతోషాల నొప్పి, అన్ని నొప్పులకి ఒకటే వేరు వాడండి. ఏళ్ల తరబడి కాపురాలు చేసుకోండి. వేరు కావాలా? ఇక్కడ గేర్ పడక నేను చేస్తుంటే నీ వేరు తీసుకొని నేనేం చేస్తాను? ఏంటి ప్రాబ్లం? ఏంటి లవ్ ప్రాబ్లం? ఒకదాని 5 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నా, అదేమన్నా లవ్ చేయట్లా? 5 సంవత్సరాల నుంచి లవ్ ఒకే దాని లవ్ చేస్తున్నా. ఈ రోజులు ఎవరు అలా చేయరుగా. నా కర్మకాలు నేను చేస్తున్నా. ఒక్క నిమిషం. ఈ మందు తీసుకెళ్లి ఆ అమ్మాయి నెత్తి మీద అలా జల్లి నువ్వు ఇంట్లోకి వెళ్ళి తడిగొడ్డేసుకొని పడుకో. ఎక్కడున్నా 5 నిమిషాల్లో ఆ అమ్మాయి గోడ పగల కొట్టుకొనైనా నీ ఒళ్ళో వాలకపోతే నేను అరగుండు కొట్టించుకొని గాడి మీద ఊరేగుతా. మందు చల్లిన తర్వాత ఏమవుతుంది? వర్షం పడిన తర్వాత పంటలు పండుతాయి. ఈ మందు జల్లిన తర్వాత మీ ఇద్దరి మధ్యన మంటలు పుడతాయి. ఇంకా మీ ఇద్దరూ కలిసి ప్రేమ రతం ధనుపాయో ఆయో. నీకింకా ప్రేమ రతం ధనుపాయో. బామ్మ, నేను కాలేజ్కి వెళ్ళొస్తానే. ఉండు, నేను బస్ స్టాండ్ దాకా దిగబెడతాను. ఊళ్ళో కుక్కలన్నిటికీ చావు వస్తున్నాయి, ఈ దిక్కుమాల కుక్క మాత్రం చావు రావట్లేదు. ఎప్పుడు గుమ్మంగానే ఏడుస్తారు బాబోయ్. ఊరు కుక్కల దిష్టి, గొచ్చు కుక్కల దిష్టి, గజ్జి కుక్కల దిష్టి, ఇలాంటి చెత్తకాత కుక్కల దిష్టి. నువ్వు కాల సందులోంచి మోకాల సోదరులు నమ్మేకా కొట్టక నేను ముందే చెప్తున్నా. బయట సర్దుకో, సరిగ్గా ఉండు. ఎక్కడికి? ఈ సమాజానికి దూరంగా. శ్మశానానికి దగ్గరే వయసులో సమాజానికి దూరం ఎందుకే? ఏం మాయ చేసావురా నాకు? నాగ చైతన్యలాగా. చిన్న మిస్టేక్ చేసా. పెద్ద మిస్టేక్ చేద్దామా? ఏం మాట్లాడుతున్నాయి? మతేమన్నా పోయిందా నీకు? ఏం చేస్తున్నాను మా బామ్మతో? చిన్న మిస్టేక్ చేసా అనిత. అది చిన్న మిస్టేకా? అది చిన్న మిస్టేకా? 5 సంవత్సరాల నుంచి నేను నిన్ను హోల్డ్లో పెట్టుకుంటే ఈ గ్యాప్ లో నువ్వు మా బామ్మని లైన్లో పెడతావా? రోజుల్లో ముఖాలందరూ ఎలా తయారవుతున్నారంటే బామ్మ కోసం మనవరాల్ని లైన్లో పెడుతున్నారు, మనవరాల కోసం బామ్మని లైన్లో పెడుతున్నారు. అర్థం అవ్వట్లేదు. అస్సలు నీ ఫేస్ చూస్తుంటే నాకు తలనొప్పి,
కాళ్ళ నొప్పి, సంసార నొప్పి, సుఖ సంతోషాల నొప్పి. అన్ని నొప్పులకి ఒకటే వేరువాడు. గోడ పగిలింది అంటే పాప వచ్చిందనమాట. పాప వచ్చిందంటే మీ ఇద్దరు కలిసి ప్రేమ రతందను పాయో ఆయో ప్రేమ రతందను ఆయో లేదు, ఉల్లిపాయ లేదు, పాప రాలా. మరి ఎవరు వచ్చారు? వాళ్ళ బామ్మ వచ్చింది. నేను నేటి మైల కోసం అందిస్తే నువ్వు నాటి మైల మీద వాడావా? లేదురా, ముసల్దాన్ని ఆ బరబలారు పడేది ముసల్దాని మీద పడిందిరా. నీకు దండం పెడతా. ఆల్ ది బెస్ట్, కంటిన్యూ. కంటిన్యూ అంటే నీకు దండం పెడితే ఏదైనా చేయరా. ఒకసారి మందు చల్లిన తర్వాత ఆవిడ నేను ఏదైనా చేయాలి, నువ్వు చేయడానికి ఏమి ఉండదు. ఏం చేసావురా మా బామ్మ? ఏమైంది అనిత? మా బామ్మ అన్నం తినట్లేదు, నీళ్లు తాగట్లేదు, నిద్రపోవట్లేదురా. షుగర్ ఉందేమో కదే. షుగర్ కాదురా, పొద్దున్న లేస్తూనే దేవుడి ముందు దీపం పెట్టే మా బామ్మ ఇప్పుడు బెడ్రూమ్ లో దీపం ఎప్పుడెప్పుడు ఆర్పుదామా అని చూస్తుందిరా. కంటేసిన వాళ్ళ మీనా పరిస్థితి అయిందా మా బామ్మది. నీకు దండం పెడతా, నన్ను వదిలేవే, నీకు దండం పెడతా. అర్థమైందా? పౌడర్లు చల్లుతావురా, పౌడర్లు. ఇంకోసారి ఈ నియోజకవర్గంలో కనపడ్డావనుకో, నీ నియోజకవర్గం పగిలిపోతుంది. నువ్వేమిటి ఎక్కడ ఉంచున్నావు? లోపలడు. చూడు, నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును, నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా? అదేలారా, ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా. నేను వెళ్ళా, కోడి పందాలు వేసా. కోడి పందాలు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు కొట్టుకుంటే అది పందెం, ఆ. పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. టీ ఏదిరా? టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయనను వెన్నుపోటు పొడిచినవా? పడవలే, ఎందుకు? వెంట దొరకలేదు. డిప్ప పగిలిపోద్ది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా పిక్కోయనా. ప్లీజ్ బావ, నేను మనకండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేదే గాని పట్టా లెక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గాని బెల్లు లేదు. ఇద్దరం మొగుడు పిల్లలం. కానీ ఇమ్ము నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కింద ఉంది. సరే ఏంటో అర్థం కావట్లే. కొత్త రుచులు మరిగాక కొత్తగానే ఉంటుంది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది మొట్ట గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు కొండ వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా, నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒక్కసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది. అంటే ముందే కూసింది. ఏమిటి వీరొస్తే బ్లాస్ట్ వేశారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు. ఇదిగోండి పంచదార.
సార్ ఏం జరిగింది సార్? నాకు తెలుసు వీడితోనే కూసింది. అరే జుట్టు రాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే చూడు ఎంత వచ్చిందో. అరే సద్దాం ఒకటే ఏంట్రా ఒకటేమన్నావు కదా నువ్వే. అది కాదు రే. ఇద్దరు దోస్తులు ఉంటారు, అచ్చు గిచ్చు, మస్తు బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవడుకో బాయి కాడికి పోయారు. అచ్చుని చూసి కోపంతో ఏం చేసి గిచ్చు పెట్టుకోమని అన్నది. అచ్చు పోయి బయలు పడ్డది. పైన ఎవరున్నారు? గిచ్చు. నాకు పాట పాటలు అంటే మస్తు ఇష్టం రా, పాడరా. అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా, రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది. బాపు గీసిన బొమ్మలాగా ఉంది. ఇల్లూర శిల్పంలాగా ఉంది. పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. దేవుడా, నిజంగా నువ్వు ఉంటే ప్రత్యక్షం అయ్యి, నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు, నా కోరిక తీర్చు. నీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చావా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.